దేవుని వాక్యంలోంచి మన ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం తీసుకుందాం. మనమందరము కలిసి 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాము. ఒకవేళ లేవీని గూర్చి ఇక్కడ మనం చివరి ధ్యానంతో ముగిస్తాం. లేవీ కాండం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. నేను 8 చదువుతాను, మీరు 9 అలాగా మార్చి చదువుదాం. లేవీని గురించి ఇట్లా నేను నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు, మసాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ప్రభు వాళ్ళలో మేము పాలు పొందకముందు మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యమునకై స్తోత్రాలు. మేమందరం కూడా యోగ్యముగా మీ బల్లో చేయవేయనట్లుగా మీ వాక్యంలోంచి మాతో మీరు మాట్లాడమని మీకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడుతుండగా మీ స్వరం విని మా జీవితాల కొరకై ఏది అవసరమో అర్థం చేసుకొని, అన్వయించుకొని, సరిచేసుకొని, నూతనంగా మీకు ప్రతిష్ఠించుకొని యోగ్యంగా మీ బల్లో చేయవేటుకై మమ్మల్ని సిద్ధపరచుము. తద్వారా అది మాకు ఆశీర్వాద బల్లగా ఉండి అనుగ్రహించు. అది మాకు శిక్షార్థమైందిగా లేకున్నట్లు సాయం చేయం. మీరు మీ వాక్యాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మీరు ఇస్తే కానీ మేమేం పొందలేం. మీరే కృప అనుగ్రహించు. మీ దయల హస్తాలు సమర్పించుకుంటూ వాక్యమునిచ్చుటకు, వినుటకు, గ్రహించుటకు, విధేయత చూపుటకును మీ అభిషేకమును కోరుతూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ముప్పై 33వ అధ్యాయము 8వ వచనం. లేవీని గురించి ఇట్లా నేను ఇప్పుడు నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తుని కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి అని. ఈ మొదటి తలంపు ఇక్కడ మనం చూస్తాం. దేవుడు తన సేవకుడు దైవజనుడి ద్వారా వారిని గురించి మాట్లాడేటప్పుడు మస్సాలో నీవు అతని పరిశోధించితివి అనే ఈ మాట, దేవుడు మస్సాలో లేవీలను పరిశోధించాడు అనేది. అతనిని గురించి ఇట్లా నేను బాగా గమనించిన మొదటి పంక్తిలో, మస్సాలో నీవు అతని పరిశోధించితివి అని. కాబట్టి ఎవరు పరిశోధించబడ్డారండి ఇక్కడ? లేవీయులు పరిశోధించబడ్డారు అని. వారు పరిశోధించబడిన స్థలం ఏంటో మనం అక్కడ చూస్తాం, మస్సా. తర్వాత వారు ఎలాగా పరిశోధించబడ్డారు అనే విషయం కూడా మనం అక్కడ చూడగలం. వాడి ముందు మాట వద్దాం. లేవీయులను దేవుడు పరిశోధించాడు అని. మనకు తెలుసు వారిని పరిశోధించినటువంటి విధానం.
ఇక్కడ ఈ మాట ద్వారా మనకు మన జీవితాలకు అర్థమైంది ఏంటి అంటే, దేవుడు ఆయన తన ప్రజలైన వారిని పరిశోధించేవాడే, పరీక్షించువాడు. దేవుడు తన ప్రజలను పరిశోధిస్తాడా, ఆయన వారిని పరీక్షిస్తాడా? నిశ్చయముగా చేస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయానికి మనం వెళితే, ప్రభువైన దేవుడు ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను. 1వ వచనం. కాబట్టి దేవుడు తన ప్రజలను పరిశోధించువాడు అన్నమాట మనకు స్పష్టంగానే ఉంది అని. క్రొత్త నిబంధనకు వెళ్ళి మరొక మాట జ్ఞాపం చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం అది మనం చూస్తాం. మత్తయి సువార్తలో ఆయన బాప్తిసం పొందిన తర్వాత 4వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. జీసస్ వాస్ లెడ్ బై ది స్పిరిట్. 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం తీసుకొని యోర్దానులోంచి బయటకు వచ్చి ప్రార్థన చేస్తుంటుండగా జరిగిన 3 సంగతులు. ఆకాశం తెరవబడింది, ఆత్మ పావురం వల్ల ఆయన మీకు దిగి వచ్చింది, ఒక స్వరం వినపడింది, నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నానని. అయితే ఇప్పుడు ఆనందించే ఆ ప్రియకుమారుని శోధించడం. ఆత్మయే అరణ్యాన్ని కొనిపోయాడు. దేని కొరకు? అపవాది చేత శోధించబడ్డానికి. ఇక్కడ మనకి ఈ మాటలైన ద్వారా నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. కనుక ప్రభువైన దేవుడు వారిని పరిశోధిస్తాడు, ఆయన వారిని పరీక్షిస్తాడు అనే మాట అని. ఈరోజు మనలో ఏ ఒక్కరమైనా ప్రభువైన దేవుని చేత పరీక్షించబడినప్పుడు, పరిశోధించబడినప్పుడు మనము దేవుని అపార్థం చేసుకోవద్దు. నేను పరీక్షించబడుతున్నా, పరిశోధించబడుతున్నాను, సైతానుడు నన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, అపార్థం చేసుకోవద్దు అని. మనము ఎంతటి వారమైనా సరే ప్రభువైన దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. వీఆర్ నాట్ ఎక్స్క్యూజ్డ్ ఇన్ బీయింగ్ టెస్టెడ్ అండ్ ట్రైడ్. పరీక్షించబడి పరిశోధించబడే విషయంలో మనం మినహాయించబడిన వారం కాము. సరే, ఇప్పుడు ఎందుకని అలాగా ప్రభువైన దేవుడు చేస్తాడు? రండి దయచేసి మనం అర్థం చేసుకుందాం అన్నమాట. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుతున్నాను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు. విన్నారా మాట? See, the very purpose of God testing and trying us, మనల్ని పరీక్షించి పరిశోధించే విషయంలో దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటి అంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొందుమో లేదో అని మనల్ని శోధించి మన హృదయాలు తెలుసుకోవడానికి. సో మనం పరీక్షించినప్పుడు దేవుడు దేనికి అంటే, మనం ఆయన ఆజ్ఞలు గైకొంటామా లేదా అని. ఇక్కడ ఒక మాట చెప్పచ్చు, we are being tested and tried of our obedience to God and His command. దేవునికి ఆయన ఆజ్ఞకు మన విధేయతను గురించి మనం పరీక్షించబడుతున్నాం. తర్వాత 2వ వచనం, నిన్ను అనసు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసు. నిన్ను అనసు నిమిత్తం. ఎందుకు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు అంటే, మనలను అనుచుటకు అండి.
అదేంటి, దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనుకుంటే దేవుడు నన్ను అణిచేది ఏంది? బైబిల్లో ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు ఏం చేయండి, అణిగి ఉండుడి. యాకోబు పేతురులో మనం చూస్తాం అన్నమాట. రండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమై ఉండాలి? మనం దీన మనస్కులం కావాలి, అణిగి ఉండాలి. కాబట్టి మనం అలాగా ఉండేందుకు కొరకై దేవుడు దాన్ని అనుమతిస్తాడు. అందుకని మరొక వచనం జ్ఞాపం చేస్తాను. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, మనల్ని పరిశోధించినప్పుడు మనల్ని దీనులుగా చేయడానికి, అనుకువ కలవారినిగా మనల్ని చేయడానికి ఆయన అలాగూ చేస్తాడు. మంచిదే కదండి అన్నమాట. యోబు గ్రంథం రండి దయచేసి. యోబు గ్రంథము 33వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయను, వారికి ఉపదేశమును సిద్ధపరచు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. కనుక 16వ వచనంలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు దేవుడు చేస్తున్నాడు. నిజానికి మన జీవితాల్లో మనము గర్విష్ఠులు కావడం మనకు నష్టం. ఈ మాటే పౌలు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడాడు. 2వ కొరింథీ 12వ అధ్యాయం 6వ వచనం. అతిశయపట్టుకు ఇచ్చయించను, నేను సత్యమే పలుకుదును గనుక నేను అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దాని కన్నను, నా వల్ల వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించడమో అనుకొనుచున్నాను. విన్నారా మాట? కాబట్టి వాళ్ళు వీళ్ళు నన్ను ఎక్కువగా ఎంచుతారేమో అంది. ఆ తర్వాత మనము ఈ భాగంలోనే మరొక మాటను మనం చూస్తాం. పౌలు అపోస్తలుడు అంటాడు 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతానుగా దూతగా ఉంచబడెను. విన్నారన్నమాట? నన్ను నలగగొట్టుటకు, నన్ను అణుచుటకు, నన్ను దీనిగా ఉంచుటకు దేవుడు నా దేహంలో ఉంచే సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు ఉంచాడు. కాబట్టి అణుచుటకు అనేటటువంటి ఈ మాట అని. ఎందుకు ఈ పరిశోధనలు మన జీవితాలలో అంటే మనం హెచ్చిపోకుండా, మనం ఏమైనామో అంతకంటే మనం ఎక్కువగా ఉన్నామని మనుషులు మనల్ని ఎంచుకున్నట్లు, మనల్ని గురించి మనం ఎంచుకోకున్నట్లు ప్రభువైన దేవుడు ఈ పరిశోధనలు అనుమతించడం ద్వారా మనల్ని ఆయన అదుపులో ఉంచుతున్నాడు. అంటే నేను ఇంకో పదం వాడతా, ఆయన మనల్ని సమతుల్యులుగా ఉంచుతున్నాడు. బ్యాలెన్సింగ్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ నీడ్ టు లివ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఏమున్నా ఎలాగైనా, కాబట్టి ఆ సమతూకం కలిగినటువంటి జీవితం మన జీవితాల్లో అవసరం. అందుకని అనుమతిస్తాడు. అర్థం చేసుకుందాం. కాబట్టి హెచ్చిపోతే చాలా నష్టం ఉంది.
సామెతలో ఒక మాట అంటాడు కదా, ఒకడు గర్వం పతనమునకు ముందు ఏం నడుస్తుందంటండి? గర్వం నడుస్తుంది, హెచ్చిపోవడం. దేవా నీకు స్తోత్రం, నీ జ్ఞానం అపారమైంది. నాకు అర్థం కాదు చాలాసార్లు. నేను ఎప్పుడూ హెచ్చిపోవాలనుకుంటాను, ఉప్పొంగాలనుకుంటాను, గొప్పగా కనపడాలనుకుంటాను, అది ఏదో మంచిది అనుకుంటాను. అయితే నాకు అది మంచిది కాదు. అది నా జీవితంలో ఆ గర్వం నన్ను పతనానికి తీసుకుని వెళ్తుంది. పతనమునకు ముందు గర్వం నడుస్తుంది అని నీ వాక్యం చెబుతుంది. కాబట్టి నీవు నీ జ్ఞానం చొప్పున నా జీవితంలో నీవు అనుకుంటే పరీక్ష పరిశోధనలు నిశ్చయముగా అవి నన్ను నీ అదుపులోను సమతుల్యత గల క్రైస్తవ జీవితంలో నన్ను ఉంచుతుంది. మరొక మాట జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం. 8:16 అందరం చదువుదామా ఈ మాట? ఇక్కడ ఉండేవారే కాదు, ఆన్లైన్లో కనెక్ట్ అయిన మీరందరూ కూడాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం అందరం బిగ్గరగా చదువుదాం. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషి. తుదకు నీకు మేలు చేయవలనని. ఓ దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో. సో వాట్ గాడ్ హ్యాడ్ పర్పస్డ్ బిహైండ్ ఆల్ అవర్ ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ప్రభు మనల్ని పరీక్షించే పరిశోధించే వాటి అన్నిటి వెనుక ఆయన కళ్ళు మంచి ఉద్దేశం ఏమిటి అంటే తుదకు నీకు మేలు చేయవలనని అని. కాబట్టి ఇవన్నీ మన జీవితాల్లో మనకి ఏం తీసుకొని వస్తుందంట? మేలు తీసుకొని వస్తుంది. కొన్నిసార్లు విసిగిపోతాం, కొన్నిసార్లు అసహ్యించుకుంటాం, కొన్నిసార్లు గద్దింపులు, కొన్నిసార్లు శిక్షలు, కొన్నిసార్లు పరీక్షించడాలు మన జీవితంలో మనకు ఇష్టం ఉండదు. వీ డిస్పైజ్ ది రెబ్యూక్స్ అండ్ ది ట్రయల్స్ అండ్ టెస్టింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. గాడ్ డైరెక్ట్లీ, దేవుడు సూటిగా ప్రత్యక్షంగా, దేవుడు కొంతమంది ద్వారా మన జీవితాల్లో తీసుకుని వచ్చి ఇలాంటి పరీక్ష పరిశోధనలో మనం వేరుగా తలస్తూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం. నాకెందుకు ఏంటి అనుకుంటాం. అట్టయితే నీకు మేలేం దొరకదు. తుదకు నీకు మేలు చేయవాలని దేవుడు ఇలాగ చేస్తున్నాడు, అర్థం చేసుకో. కనుక అమ్మవారి తలంపు నేను అక్కడే ముగించేస్తున్నాను. లేవి ఆది ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 2 దయచేసి. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి అని. కాబట్టి పరిశోధించడం అంటే ఏమిటో మనం మన జీవితాల్లో కూడా మినహాయించబడిన వారం కాము. రెండవది, ఆయన మనల్ని పరిశోధించి పరీక్షించే విషయంలో ఆయన మనల్ని కలిగిన ఉద్దేశం ఏంటో మనకు చివరిగా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ లేవిని ఆయన పరీక్షించి పరిశోధించిన సందర్భానికి మనం వెళ్దాం. అంటే సూటిగా మనకు అక్కడ అర్థం కాదు, కానీ నిర్గమకాండం 17వ అధ్యాయంలో రండి దయచేసి. నిర్గమకాండం 17వ అధ్యాయం. ఇప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలోనికి వచ్చేశారు. వారు రెఫీదీము లోనికి వచ్చారు. అక్కడ ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, 1వ వచనం, ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. 2వ వచనం, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేసి చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తీరనేను. ఇక్కడ మనకు అర్థం. ఆ తర్వాత అక్కడ ఆ నీళ్ళు లేకపోతే ఆ స్థలానికి పెట్టబడిన పేరును బట్టి మనం చూస్తే 7వ వచనంలో మనం చూస్తాం మస్సా మేరీబా. 7వ వచనంలో మస్సా మేరీబా.
మస్సా అనగా శోధించుట, మెరీబా అనగా వాదం. ఇక్కడ దేవుడు ప్రజలను శోధించాడు. మరొక మాట విశేషంగా నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నా. 33వ వచనానికి వచ్చేటప్పటికి 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండానికి 8వ వచనానికి వచ్చేటప్పుడు దావీదును మోషే నీవు అతన్ని శోధించితివి అన్నప్పుడు ఎవరిని? లేవీని. దయచేసి బాగా అర్థం చేసుకోండి ఈ మాట. 17వ అధ్యాయం నిర్గమకాండంలో ఇశ్రాయేలీయుల 12 గోత్రంలో వారు ఉన్నారు. రెఫీదీముకు వచ్చారు. మంచిదే, రెఫీదీం అంటే ది ప్లేస్ ఆఫ్ రెస్ట్. బట్ దే హ్యాడ్ నో వాటర్ టు డ్రింక్. నీళ్ళు లేవు వారు తాగడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అనే విషయానికి మనం వస్తే మోషే మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది. నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా మోషే మీదను యెహోవా మీదను వారు సనుగుతున్నారు. వాదించడం, శోధించడం, సనగడము మనం చూస్తాం. అయితే ఈరోజు చాలా పర్యాయములు ప్రభు అయిన దేవుడు ఈ శోధించినట్లు ఆయా రకాలైన పరిస్థితులు తీసుకొని వస్తాడు. ఒకవేళ ఉదాహరణగా ఈ మాట చెబుదాం. ఇప్పుడు ఈరోజు మనం చూస్తే భయంకరమైన వైరస్ చాలాసార్లు రక్షించబడిన విశ్వాసమైన మన జీవితాల్లో కూడా మనకు తాగుతుంది. తాకినప్పుడు ఇది వాళ్ళను శోధించి పరీక్షించడమే కాదు, మానవాళిని మనం చూస్తాం బైబిల్లో. అటు ఐగుప్తులోనేమి, ఇప్పుడేమి, ఇక మీద కూడా ప్రకటన గ్రంథాన్ని మనం వెళితే ఆ రకాలైన భయంకరమైన వాటిని పంపించి ప్రభువైన దేవుడు మనుషులను శోధించాడు లోకాన్ని. అయితే ఈ శోధనలో ఇంకొకరు ఉన్నారు. వాళ్ళెవరు అని అంటే దేవుని ప్రజలు, మనం. అవి మనకును వస్తున్నాయి. ఆ 17వ అధ్యాయంలో 12 గోత్రాలు వారికి, అంటే లేవి గోత్రానికి కూడా లేవు నీళ్ళు. అప్పుడు దేవుడు ప్రజలందరినీ శోధించడమే కాదు, అట్ ది సేమ్ టైం మోషే అన్నట్లు నీవు అతనిని శోధించితివి అనేది లేవీలను శోధించాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం మీదకి వచ్చే ఇలాంటి వాటన్నిటిలో ప్రభువైన దేవుడు లోకమును మానవాళ్ళని శోధించడమే కాదు, అందు ఆయన ప్రజలమైన మనల్ని శోధిస్తున్నాడన్న సంగతి అర్థం చేసుకోవాలి. శోధించినప్పుడు ఇప్పుడు నేను లేవీల గురించి జ్ఞాపం చేస్తాను. శోధించినప్పుడు లేవీలు ఏం చేయలేదో తెలుసా? ప్రభువైన దేవుడు వారిని పరీక్షించినప్పుడు లేవీలు ఏం చేయలేదో తెలుసా? వారు మోషే మీద, అహరోను మీద సనుక్కోలే, వారితో వాదానికి దిగలే. ప్రభువైన దేవుణ్ణి వారు శోధింపలేదు. మస్సాలోను మెరీబా యొద్ద నీవు వారిని శోధించావు. అయితే వాడు శోధనలో నిలిచాడు. క్రొత్త నిబంధనకు మనం వస్తే 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనకు తెలుసు 4 సంగతులు మనం చూస్తాం అక్కడ. అనగా సనుగుకొడి, దేవుడిని యెహోవాను శోధించకుడి, ఇలాంటి సంగతులు మనం చూస్తే ఇక్కడ లేవి గోత్రం వారు మిగిలిన ఇశ్రాయేలీలతో ఏకీభవించి మోషేను మీద, అహరోను మీద వాదం పెట్టుకోలే, యెహోవాను శోధించినటువంటి వారు కాదు. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి? ఇలాంటి పరిస్థితుల్లో మన స్పందన ఏంటి? వాళ్ళకు వచ్చింది వైరస్, మనకు వచ్చింది వైరస్. వాళ్ళకు లేమొచ్చింది, మనకు లేమొచ్చింది. వాళ్ళకు వరద వచ్చింది, మనకు వరద వచ్చింది. వాళ్ళకు పని లేదు, మనకు పని లేదు. మరి ఏం చేయాలి? వాళ్ళు సనుక్కుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు, తిరుగుబాటు చేస్తారు, దేవుని మీద ఏదో మాట్లాడతారు. అయితే విశ్వాసం మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకు వచ్చిన అపాయాలు మనకు వస్తాయి. అయితే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళలాగా మనము యెహోవాను శోధిద్దామా? మోషే మీద తిరుగుబాటు చేద్దామా? వాదం పెట్టుకుందామా? అయితే లేవీలలాగా చేసిన వారు కాదు. కాబట్టి ఈ తలంపు మన హృదయంలో ఉంచి ఒకసారి పరీక్షించు.
ఒకవేళ మనం కూడా అలాగ చేసి ఉంటే ప్రభువా క్షమించు. నాకు అర్థమవుతుంది, ఇందాక 2వ భాగంలో చూసాం, శోధన మనకు మినహాయింపు కాదు, ఒకటి చెప్పుకున్నాం. రెండోలో శోధనలు ఎందుకు అనుమతించాడు దేవుడు అనేది 3 తలంపులు నేను మీకు చెప్పాను. అయితే ఆ మొదటి భాగంలో ఈ 3వ తలంపుకు మనం వచ్చినప్పుడు ఏంటి అని అంటే, ఈ 3వ తలంపుకు మనం వచ్చినప్పుడు లేవీని శోధన, అందరికీ కలిగే శోధనలో లేవీకి శోధన, ప్రపంచంలో మానవాళికి కలిగే శోధనలో మనకు శోధనలు కలుగుతున్నాయి. అయితే మన యాటిట్యూడ్, మన వైఖరి వేరుగా ఉండాలి. ప్రభువా నీకు స్తోత్రం. వారు అవిశ్వాసులు వాటి వారికి వచ్చింది, మరి నేను విశ్వాసనే నాకెందుకు వచ్చింది నేను అనకూడదు. నేను లేక కొన్ని పర్యాయం ఇలాంటి పరిస్థితుల ద్వారా ఇంకా తీవ్రమైన నష్టం జరగచ్చు, మనం అనకూడదు. ప్రభు ఇష్టం, ఆయనకు చిత్తం. ఆయన మనల్ని శోధిస్తే మేలు కొరకే, అంతేకాని కీడు నిమిత్తం ఆయన మనల్ని శోధించేవాడు కాడు, పరీక్షించేవాడు కాడు. యాకోబు 1వ అధ్యాయంలో మనకు ఆ మాట తెలుసు, దేవుడు కీడు నిమిత్తం ఎవరిని శోధించేవాడు కాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అర్థం చేసుకుందాం ఈ విషయంలో. లేవీకి వాళ్ళ మన జీవితాలలో మస్సాలో మెరీబాలో శోధించబడినప్పుడు నీవు అతన్ని శోధించిదివి. అయితే లేవి శోధనకు నిలబడ్డాడు, శోధనను సహించాడు, శోధనను జయించాడు అని చెప్పాలి. ఇప్పుడు 2వ తలంపుకు మనం వెళ్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో ఇందాకనే చదివాం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువైన దేవుడు శోధించేది, నీవు అతనిని శోధించితివి అని అన్నప్పుడు ఆయన ఎవరిని శోధిస్తూ ఉన్నాడు అని అంటే ఇక్కడ మోషేను శోధిస్తున్నాడు. మీరు నాతో వాదించనేలా, యెహోవాను మీరు శోధించనేలా అని. ఇంకా మనం కొన్ని సందర్భాలకు వెళితే ప్రభువైన దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న నాయకులను ఎలాగో శోధించాడు అనేది మనకు అర్థమవుతుంది, పరీక్షించాడు అనేది అర్థమవుతుంది. నీవు అతన్ని శోధించితివి. మళ్ళీ 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, దయచేసి మీరు జ్ఞాపించుకోండి, 8వ వచనం. నీవు అతనిని శోధించితివి. లేవీని శోధించాడు అంటే లేవి గోత్రాన్ని గురించి నేను మీకు చెప్పా ఇప్పుడు. అయితే 2వ భాగంలో నేను మీతో పంచుకోవాలని కోరుతున్న మాట ఏంటంటే, మోషే ఎవరు, తర్వాత అహరోను ఎవరు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ మోషేతో వాదించారు. తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వెళితే ఆ లేవీలోనే కొంతమంది కోరహు ఇలాంటి వారు, అబీరాము దాతాన్ అనేవారు, ఆ లేవీల్లోంచి వచ్చిన వాడే మోషే అహరోనులు. మోషే అహరోనుల గురించి మీరు అర్థం చేసుకోవాలి. దే బిలాంగ్ టు ది ట్రైబ్ ఆఫ్ లేవి. నిర్గమకాండంలో తేటగా మనకు అర్థమవుతుంది, లేవి వంశస్థుడు. తర్వాత వారికి దేవుడు అమ్రాము యొకెబెతు మోషేని దేవుడు ఇచ్చాడు, అహరోన్ని ఇచ్చాడు, మిర్యాముని ఇచ్చాడు. వీరు లేవి గోత్రపు వారే. దేవుడు వారిని నాయకులుగా ఉంచాడు, యాజకులుగా ఉంచాడు, ప్రజలకు ముందు నడుచువారిగా ఉంచాడు. మిర్యామును కూడా మాకు తెలుసు. అయితే ఆ సందర్భంలో ఏమైందో తెలుసా, సొంత గోత్రపు వారే మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి వాదన పట్టుకున్నారు. ఏమి, మీరేనా దేవుడు మీకే ప్రత్యక్షమయ్యాడా,
ఇశ్రాయేలు సమాజం అంతట్లో మీరే పరిశుద్ధులా? మీరు పెత్తనం చేస్తారే ఇశ్రాయేల్ సమాజం మీద? అందరూ పరిశుద్ధులే ఏంటిది ఇలాగా? అంటే దేవుడు నాయకులుగా పెట్టిన వీరిని ఎలాగ పరీక్షిస్తున్నాడు? గాడ్ యూజెస్ సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్ even to test and even to try the people whom God had chosen to certain responsibilities, leadership, ministries, బాధ్యతలకు, నాయకత్వాన్ని, పరిచర్యలకు దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న వారిని పరీక్ష. అందుకే 33వ అధ్యాయం 8వ వచనం, నీవు అతన్ని శోధించితే అన్నప్పుడు మోషేను, అహరోను ప్రభు అయిన దేవుడు శోధించేలా చూస్తాం. సో ఈవెన్ ది లీడర్స్ ఆల్సో మస్ట్ అండర్స్టాండ్ ది గాడ్ సర్వెంట్స్ అండ్ దోస్ హూ ఆర్ అపాయింటెడ్ బై గాడ్ ఇన్ హిజ్ మినిస్ట్రీ టు బీ ఇన్స్ట్రుమెంట్స్. బాధ్యులు, పెద్దలు అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని పరిశోధిస్తాడు, ఆయన మనల్ని పరీక్షిస్తాడు. అలాగ మనల్ని పరిశోధించడకు, పరీక్షించడకు ఆయన అనుమతిస్తాడు. బాగా గమనించండి, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ అనుమతించాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఈ మోషే అహరోనులు అనే వారి సొంత గోత్రాన్ని వారి మీదకి లేచారు, వారిని అనుమతించాడు. మరొక మాట చెప్పనా, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ ముగ్గురులో ఇద్దరు మోషేకి విరోధంగా తిరిగారు. ఎవరు ముగ్గురులో? అహరోను అన్న అక్క తమ్ముని మీద తిరుగుబాటు. అన్న అక్క ఎవరు? అహరోను, మిర్యాము. మోషేకి ఎవరు? అన్న అక్క. అంటే ఇన్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. సో గాడ్ ఆల్సో పర్మిటెడ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ టు ట్రై మోజెస్ అండ్ టు టెస్ట్ మోజెస్. మోషేను పరీక్షించి పరిశోధించడానికి సొంత ఇంటి వారినే వాడుకుంటున్నాడా? మీ ఇంట్లో వాళ్ళు కూడా కొన్నిసార్లు భర్తను పరిశోధించని భార్యను, భార్యను పరిశోధించని భర్తను, తల్లిదండ్రులు పరిశోధించి పరీక్షించడానికి పిల్లలను వాడుతూ ఉంటాడు ప్రభు అయిన దేవుడు. అర్థం చేసుకోవాలి మన జీవితాల్లో. కాబట్టి ఇలాంటి పరీక్ష పరిశోధనలు మన జీవితాల్లో మనకు తటస్థమవుతాయి ఖచ్చితంగా. అయితే వీటన్నిటిలో కూడా మనం అత్యధికమైన విజయవంతులంగా ముందుకు సాగిపోవాలి అని. కాబట్టి మాట నేను ఇప్పుడు మీకు జ్ఞాపం చేస్తున్నాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఆఫ్టర్ దిస్ ట్రయల్ అండ్ టెస్ట్ మోజెస్ వాజ్ ఫౌండ్ ఫెయిత్ఫుల్. Certain times Aaron failed, even Miriam. ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అహరోను, మిర్యాములు మోషేను పరిశోధించడం దేవుడు పర్మిట్ చేసినా, అయితే అహరోను, మిర్యాలు నష్టపడ్డారు వారి జీవితంలో. అంతేకాదు అక్కడ పోతే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో సొంత గోత్రికులు మోషే అహరోను మీదకి లేచినప్పుడు ప్రభు అనుమతించిన చివరికి వీరు కాదు నష్టం పొందింది, వారు నష్టం పొందారు సొంత గోత్రి. నిర్గమ 17వ అధ్యాయంలో ఇశ్రాయేలందరూ కూడా ఏకీభవించినప్పుడు మోషే అహరోనులు, లేవీలు కాదు నష్టపడిపోయింది, అయితే ఇశ్రాయేలు నష్టపడిపోయినారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండమనేది ఎంతైనా అవసరము అని ప్రభు అయిన దేవుడు ఆయా స్థానాల్లో ఉండేవారిని కూడా పరీక్షిస్తాడు. గుర్తుంచుకుందా, చాలామంది వారు పరిశోధించబడినప్పుడు వారి జీవితాల్లో తాలుకోలేక తొలగిపోయిన సందర్భాలు లేకపోకు నిలిచి ఉండు. స్టిక్ ఆన్ టు ది అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు చేసిన ఏర్పాటుని నువ్వు అంటి పెట్టుకోండు, హత్తుకొని ఉండు. ఆ ప్రకారం ప్రభు మావి కొరవే ముందుకు నీ జీవితంలో సాగిపోదుగా. కానీ ఇక్కడ నుంచి
మరొక సందర్భానికి మనము వెళ్ళినట్లయితే కనుక మరొక సందర్భానికి పోకముందు ఒక మాట మీకు ఇందాక జ్ఞాపం చేశాను. నిర్గమాకాండం క్షమించండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే భూమి అంతటా ఎవరు కనపడ్డాడంటే సాత్వికుడుగా కనపడ్డాడు. కృత నిబంధనలో ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మరలా సాక్ష్యం పొందాడు. మోషే దేవుని ఇల్లంతట్లో ఎవడంట నమ్మ. ఆఫ్టర్ బీయింగ్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ మోసెస్ వాజ్ ప్రూవ్డ్ ఫెయిత్ఫుల్ అండ్ మీక్. నమ్మకస్తుడుగాను దీనుడుగాను తాను కనబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టే మోషేను గురించి మనం చెప్పవచ్చు, ఈ పరీక్ష పరిశోధనలో మోసే నిలబడ్డాడు, శోధనను సహించాడు, ఆయన జయించాడు అని. అంతేకాదు మరొక తలంపుకు మనం వద్దాం. ఇక్కడ దయచేసి రండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. అక్కడ మనం 1 నుంచి 13 వచనాల వరకు దాదాపు చదవాలి, కానీ మనం ఆ వచనాలన్నీ ఇప్పుడు చదవం. కానీ వచ్చిన తలంపు మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. 20వ అధ్యాయము సంఖ్యాకాండం 12వ వచనం. పైన ఇశ్రాయేల్ అంతా మాకు గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు, ఇలాగ మమ్మల్ని చంపడానికి తెచ్చారా ఏంటి అని చెప్పేసి అని మోషే మీదను అహరోను మీదను తిరుగుబాటు చేస్తే, ఆ తర్వాత క్రింద భాగానికి మనం వస్తే కనుక అప్పుడు ప్రభువైన దేవుడు మోషే అహరోనుతో ఒక మాట అన్నాడు. 9వ వచనం. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. 5వ వచనంలో నీవు ఆ కర్రను తీసుకొని వెళ్ళు. 8వ వచనం. నీవు వారి కొరకు నీళ్లను బండలో ఉంచి రప్పించి సమాజంలో వారి పశువులకు త్రాగుటకిమ్ము. ఇక్కడ కూడా ప్రజలే కాబట్టి ఆ కర్రను తీసుకొని పో, ఆ బండతో మాట్లాడు. 8వ వచనంలో బండతో మాట్లాడు. అయితే 8వ వచనం అయిన తర్వాత 9వ వచనంలో ఆ కర్రను తీసుకొని పో. ఇప్పుడు బాగా గమనించండి, నీ వెళ్ళి బండతో మాట్లాడు. మరి 9లో కర్ర ఎందుకు? కర్రను తీసుకొని పోయినావు. మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. కనుక ఇక్కడ మనం అది బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తావు అది బండ అని 8వ వచనంలో దేవుడు చెప్పాడు కదా. అయితే 9వ వచనంలో యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయినాడు. ఇక్కడ మనకు కర్రను తీసుకొని పోమని చెప్పింది దేవుడేనా మోషేనా? 9వ యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయాడు. ఒకవేళ మోషేతో దేవుడు అన్నాడేమో కర్రను కూడా తీసుకొని పో అని. ఈ మాట ఇలాగ చెప్పుకుంటే మనకు అర్థమయ్యే తలంపు ఏంటంటే, ఈవెన్ అట్ దిస్ అకేషన్ God was trying to test and try these men, these leaders, ఈ నాయకులను మోషే అహరోనులను పరీక్షించి పరిశోధిస్తూ ఉన్నాడని అవుతుంది. పోయి బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది కదా, కర్ర ఎందుకు? అయితే యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే కర్రను తీసుకుని పోయినంటే మేబీ ది లార్డ్ మైట్ హ్యావ్ కమాండెడ్ ఈవెన్ టు టేక్ దట్ రాడ్ ఇన్ హిజ్ హ్యాండ్. కర్రను తీసుకుని పోయాడు. ఒకవేళ కర్రను తీసుకుని పోతే ఆడికి పోయిన తర్వాత కర్రతో ఏం చేయమంటాడో దేవునికి తెలుసు. అయితే మోషే ఏం చేశాడు తెలుసా? రండి దయచేసి 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులు త్రాగెను అను. మోషే బండతో మాట్లాడలేదు కానీ బండను కొట్టాడు. కొట్టడం కూడా ఒకసారి కాదు 2 సార్లు కొట్టాడు. ఈ సందర్భంలో
మోషే చాలా ఆవేశంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అని. అర్థమవుతుంది అనేది ఎందుకంటే పెదవులతో ఏమన్నాడు ఆయన? ద్రోహులారా, 10వ వచనం మధ్యలో పోగు చేసిన వారు, ద్రోహులారా వినండి, మేము ఈ బండలోని మీకు నీళ్లు తెప్పించాలి. ఈ విషయాన్ని మనం 106వ కీర్తనకు వెళితే 106వ కీర్తనలో కీర్తనాకారుడు ఈ సందర్భం అక్కడ ఎలాగా మాట్లాడాడో గమనించండి. 106వ కీర్తన గ్రంథం 32వ వచనం. మెరీబా జలములో ఇద్దా వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగాను. ఎందుకని 33 ఎట్లనగా వారు అతని మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను. కనుక వారు ఆయనకు కోపం పుట్టించారు, బాధ కలిగించారు, ఆ తర్వాత తిరుగుబాటు చేశారు. ఈ దినాల్లో కూడా చూస్తాం, కోపం పుట్టిస్తారు, బాధను కలగజేస్తారు, తిరుగుబాటు చేస్తారు. చేసిన మేళ్ళేమో మర్చిపోతారు. ఈ దైవజనుడు, ఈ నాయకుడు ఐగుప్తులో నలిగిపోయి నిట్టూరు పిలుస్తుంటే అంతా వదిలిపెట్టి ఆడికొచ్చి వాళ్ళని బయటికి తీసుకువచ్చి అరణ్యంలో నడిపించే నాయకుడుగా ఉంటే చూచారా? కాబట్టి వారు ఏం చేస్తున్నారు? ఆయనకు కోపం పుట్టించారట. జలం లేదా మోషేకు కోపానికి రేపారు, మోషేకు బాధ కలగజేశారు, ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఎన్ని పర్యాయం దేవుని ప్రజలు మన జీవితాల్లో, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మీద, భార్య భర్త మీద, భర్త భార్య మీద, అంతేకాదు సంఘాలలో ప్రజలు ఒకరి మీద ఒకరు, దేవుని సేవకుల మీద, నాయకుల మీద కోప్పడుతుంటాం. ఎందుకు నీకు కోపం? ఐగుప్తులోంచి తెచ్చినందుక, తెచ్చేందుకు దేవుని నిన్ను వారికి సాధనంగా వాడుకున్నందుక, అరణ్యంలో నీ కొరకు నాయకునిగా ఏర్పాటు చేసినందుక, నీ బాగుబాగులు విచారించి నీ కొరకై ఈ పరిచయం చేస్తున్నందుక నీవు ఆయన కోప్పడతావు వారి మీద. ఎందుకు వారిని బాధపరుస్తావు? నువ్వు బాధపరుస్తావు. అంతేకాదు వారి మీద ఎందుకు నువ్వు తిరుగుబాటు చేస్తావు? ఏదో మాటలు చెబుతావు, తిరుగుబాటు చేస్తావు. అలా చేశాను మోషే. ఆ సందర్భంలో పాపం మోషే ఏమైనాడో 33 అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అతడు తన పెదవులతో కాని మాట పలికెను. అంతగా చేశారండి. ఇంత చేసి ఆఖరికి ఏమంటారంటే, అబ్బా ఈ నాయకుడు మాకొద్దు, ఈ సేవకుడు మాకొద్దు, ఆయన ఇట్లా మాట్లాడాడు. నువ్వు చేసినట్టు అన్నీ గాలికి వినాయా? నువ్వు కోపానికి రేపిన సందర్భాలు, నువ్వు వారిని బాధ పెట్టిన సందర్భాలు, నువ్వు వారి మీద తిరుగుబాటు చేసిన సందర్భం ఎక్కడ పోయినాయన్నీ? పోతాయి గాలికి. అవేం గుర్తుపెట్టుకో, అవి నిలిచే ఉంటాయి. అయితే ఆఖరికి మోషే కాని మాట మాట్లాడితే వీటి గురించి చాలా చెప్తారు. ఈ నాయకుడు అట్లా మాట్లాడి, ఈ పెద్ద అట్లా మాట్లాడి, ఈ సేవకుడు అట్లా మాట్లాడాడు. కనుక చాలాసార్లు సామె చెబుతుంటారు, గురిగించ దాని నలుపు ఎరగదంట. నీ సంగతి నువ్వు ఎరగో కానీ ఇంకెత్తల గురించి మాట్లాడతావు, నాయకుల గురించి, సేవకుల గురించి, బాధ్యుల గురించి నువ్వు మాట్లాడతావు, తల్లిదండ్రుల గురించి నువ్వు మాట్లాడతావు. జాగ్రత్తగా ఉండు. ఈ సమయంలో మోషే పెదవులతో ఒక కాని మాట అన్నాడు. మనకు తెలిసి ఏమన్నాడో, ద్రోహులారా మేము నీకు నీళ్ళని తెప్పించాలి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. అప్పుడు ప్రభువైన దేవుడు ఏమన్నాడు? 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతుంది కనుక ఈ సమాజం నేను వారికి ఇచ్చిన దేశంలోని మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి
మెరీబా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచు. దేవుడు తనను పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుడు తను తాను పరిశుద్ధపరుచుకున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట, మెరీబా, మళ్ళీ అక్కడ వచ్చింది, మస్సాలోను మెరీబాలో నీవు అతన్ని పరిశోధించితివి. ఇక్కడ విశేషంగా అహరోను మోషేలకు మనం వస్తే, దేవుడు మోషే అహరోను పొరపడి ఆ బండను 2 సార్లు కొడితే దేవుడు వారిని అవమానపరచలే, నీళ్ళనిచ్చాడు. మాట్లాడితే నీళ్ళు ఇస్తాయి పో అని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు అంతకంటే మించి కొట్టారు, 2 సార్లు కొట్టారు. అంటే ఏం చెప్పాడు దేవుడు? నన్ను నమ్మలేదు, నన్ను మీరు సన్మానించలేదన్నాడు. దేవుడు వీరి మీద పెట్టిన తప్పిదాన్ని మనం చూస్తాం. అయినా సరే, బట్ గాడ్ హానర్డ్ దెమ్. హౌ? మేకింగ్ వాటర్ టు ఫ్లష్ అవుట్ ఫ్రమ్ ది రాక్. ఆ బండలో నుంచి నీళ్ళు ప్రవహించినట్లు చేశాడు. కానీ ఒకటి జరిగింది ఏంటి అని అంటే, కాబట్టి మీరు ఆ దేశంలో వారిని తోడుకొని పోలేరు. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకుందాం. ఈవెన్ గాడ్ సర్వెంట్స్, ఎల్డర్స్, రెస్పాన్సిబుల్ బ్రదర్స్, హూసెవర్ వీ మే బి, మన జీవితాలలో ఇలాంటి పరిస్థితుల్లో మనం నష్టం అనేది మనం పొందుతాం. నష్టం జరుగుతుంది. మోషే అహరోనుల జీవితాల్లో ఏ నష్టం జరిగిందో తెలుసు. అహరోను ముందే పిలుచుకున్నాడు, మోషేని తర్వాత పిలుచుకున్నాడు. కాకపోతే ఆ దేశాన్ని ఎక్కి ఆ కొండ మీద చూడు, కానీ నువ్వు అంత ప్రవేశించలేవని చెప్పాడు. కారణం ఏమిటో మనకు తెలుసు. దే ఇన్కర్డ్ లాస్. కాబట్టి అవర్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ బ్రింగ్స్ లాస్. ఐ థింక్ నేను ఇది ఎవరికి చెప్పేటప్పుడు యాకోబు కుమారుల్లో రూబేన్ను గురించి నేను మాట్లాడేటప్పుడు మీకు ఆ స్థలం కూడా జ్ఞాపం చేశాను. Our failures, our disobediences, our sins in our life brings loss. So we need to be careful. ఇంత గొప్ప నాయకులు ఆయన వారి జీవితంలో వారు పొందిన నష్టం. కాబట్టి నువ్వు నష్టపరచాలి ప్రయత్నం చేయక్కర్లే. కాబట్టి ప్రభువైన దేవుడు తన నామను తన ప్రజల మధ్య పరిశుద్ధపరుచుకునేవాడు కనుక ఆ విషయంలో ప్రభువైన దేవునికి మనం విడిచిపెట్టాలి. కనుక మూడవదిగా మనం గమనిస్తే, మస్సాలోను మెరీబా యొద్దను నీవు వారిని ఏం చేశావు? పరిశోధించావు, పరీక్షించావు. తర్వాత 4వ తలంపుకు మనం వెళ్దాం. 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 10వ వచనం. 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 10వ వచనం. దయచేసి రండి. దైవజనుడు మోషే ఆ లేవీని గురించి మాట్లాడేటప్పుడు 10వ వచనం, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రం నేర్పుదురు మాట. యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రం నేర్పుతారట వారు అని. అంటే దేవుడు ఈ లేవీ గోత్రాన్ని గురించి మనం చూస్తున్నాం కనుక ఆ లేవీల గురించి ఇక్కడ 4వదిగా మరొక తలము జ్ఞాపం చేయాలి. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటో ఇక్కడ మనం చూస్తాము. కొన్ని తలంపులు ఇంతకుముందు కూడా ఒక మాట తాకాము ఇక్కడ. కాబట్టి దేవుడు వారిని ఇశ్రాయేలుకు ఉపదేశకులుగా, ధర్మశాస్త్రం బోధించేవారిగా దేవుడు వారిని వారి నోట జనులు యెహోవా వాక్యమును ఆయన ఆజ్ఞలు వారు నేర్చుకుంటారు. అందుకొరే దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? లేవీలకు యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం రండి. ద్వితీయోపదేశకాండం పక్కనే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం.
ఏడవ మాట గమనించండి దయచేసి. 41వ వచనం, 21వ అధ్యాయము 41వ వచనం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 41వ వచనం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ 48. విన్నారు ఈ మాట? మీరు తర్వాత 21వ అధ్యాయం అంతా చదవండి. నేను ఇచ్చిన మాటతోనే ఈ తలము ముగించాలి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ 48. లేవీయుల పట్టణములు, ది సిటీస్ ఆఫ్ లివైట్స్. సో గాడ్ హ్యాస్ సెట్ అపార్ట్ ఆర్ అపాయింటెడ్ సర్టన్ సిటీస్ ఫర్ లివైట్స్. లేవీయుల కొరకై దేవుడు కొన్ని పట్టణాలను ఏర్పాటు చేశాడు. ఆ పట్టణములు ఒకచోట కాదు. అవి ఎక్కడ అంటే ఇశ్రాయేల్ స్వాస్థ్యములలో వాటి పల్లెలు కాక పట్టణాలు. అంటే అమాంగ్ ఆల్ ఇజ్రాయలైట్స్ గాడ్ హ్యాడ్ సెట్ అపార్ట్ సర్టన్ సిటీస్ ఫర్ దిస్ లివైట్స్. దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎంతవరకు చెదిరి ఉన్నారో దేవుడి లేవీయులను అంతవరకు చెదరగొట్టాడు. ఈ మాట నేను అంటుంటే 49వ అధ్యాయము ఆదికాండం, యాకోబు లేవి షిమ్యోను గురించి ఒక మాట అన్నారు కదా. నేను వారిని ఏం చేస్తానన్నాడు? ఐ స్కాటర్ దెమ్. షిమ్యోను అసలు సంగతి లేదు. ఇక అది లేవీలకు వచ్చేటప్పటికి వీ అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ బీన్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ల్యాండ్, ఆల్ ఓవర్ అమాంగ్ ఇజ్రాయలైట్స్. దేశమంతటా ఇశ్రాయేలు అందరి మధ్య ఈ లేవీలు చెరగొట్టబడ్డారు. కానీ బట్ దిస్ హ్యాస్ బీన్ ఏ బ్లెస్సింగ్. ఇది ఒక ఆశీర్వాదమే అయింది. ఇలాగా చెదరగొట్టబడిన ఈ లేవీలకు తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇశ్రాయేలుకు వారు వాక్యం చెప్పడం, బోధ చేయడం ఇచ్చాడు. అందుకనే మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలు, యెహెజ్కేలు గ్రంథంలో అటు వారు ఎలాగైతే తర్వాత 2వ దినవృత్తాంతంలో యెహోషాపాతు కాలంలో వారు వెళ్ళి ఆయా ప్రజల ప్రాంతాలలో వారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. ధర్మశాస్త్రం విధులను, ఆజ్ఞలను, కట్టలను నేర్పిస్తూ బోధిస్తూ ఇశ్రాయేలుకు చేస్తూ వచ్చారు. కనుక ఇది వారి పని. అందుకని దేవుడు వారిని చెదరగొట్టాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఒక మాట ఏంటి. కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనకు మనం వస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన 7 ఉపమానాల్లో 2వ ఉపమానం మీకు గుర్తుందా? ఏం ఉపమానం అది? 2వ ఉపమానము మీకు గుర్తు ఉండాలి. ఏం ఉపమానం అంటే 2వ ఉపమానము అంటే అది గురుగులను గూర్చిన ఉపమానం. సులభంగా అర్థం కావడానికి ఆ మాట వాడా. ముందే విత్తనాన్ని గూర్చిన ఉపమానం, రెండోది కూడా విత్తనమే, కానీ అది గురువు గురించి ఉపమానం అంటాం. ఎందుకంటే ఆ సందర్భంలో గోధుమల మధ్య గురువులు విత్తాడు. గోధుమలు ఎవరు అనే విషయానికి మనం వస్తే కనుక అక్కడ ప్రభు వ్యాఖ్యానం చేస్తారు. అతన్నాడు ఆ గోధుమలు రాజ్య సంబంధులు. ఈ రాజ్య సంబంధులు యేసు ప్రభు వారు ఏం చేశాడు అని అంటే ఆయన వారిని చల్లాడు భూమిలో. ఆ మాట గమనించండి, చల్లాడు భూమిలో. కాబట్టి గురుగులు దుష్టుని సంబంధులు, గోధుమలు రాజ్య సంబంధులు. అయితే దేవుడు వారిని చల్లాడు. ఎక్కడ? దేశమంతా చల్లాడు. లోకము ఫలము లోకమంతా చల్లాడు. ఇది మనకు తర్వాత కాలంలో ఉపమానం ప్రభు చెప్పాడు. అయితే ప్రభు లేని కాలంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో దాని ఫుల్ఫిల్మెంట్ చూస్తాం, దాని నెరవేర్పు. ఏమనింది అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం అంటే ఆ కాలంలో యెరూషలేము సంఘంలో గొప్ప హింస కలగ్గా అపొస్తలులు తప్ప మిగిలిన వారందరూ ఏమైపోయినారంటే చెప్పండి, చెదిరిపోయినారు. వాడు దేవుడు చేశాడు ఆ పని. నాడు ఇశ్రాయేలును యాకోబు మాట ప్రకారం ఎలాగైతే దేశమంతటా ఇశ్రాయేలు మధ్యలో లేవీయులను చెదరగొట్టాడో, యెషయా ఉపమానంలో ఏమి చెప్పాడో అది తర్వాత కాలంలో 8వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు నెరవేర్చాడు.
గాడ్ హ్యాడ్ స్కాటర్డ్ దెమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. వెళ్ళిపోయినారు అందరూ. పోయినట్టు ఏం చేశారో తెలుసా? 8లో మనకు తెలుసు, ఫిలిప్ సమరయ ప్రాంతం కూడా వెళ్ళినప్పుడు సువార్త పఠించాడు, ఆత్మను రక్షించాడు. ఇట్లా దేవుడు తన కార్యం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది అని. నిశ్చయంగా లేవీలు 49వ అధ్యాయం యాకోబు మాట ప్రకారం వాళ్ళని చెదరగొట్టినానన్నప్పుడు 33వ అధ్యాయానికి వచ్చేటప్పుడు వారి జీవితాలు ఒక నూతన కమిట్మెంట్ మనం చెప్పుకున్నాం. ఏమిటి? వారి కాన్సిక్రేషన్ గురించి ఒకప్పుడు మాట్లాడుకున్న ఒక మెసేజ్లో. తద్వారా ఇప్పుడు మోషే వారికి ఒక దీవెనిచ్చాడు. ఇలాగ చెదిరిపోయినట్టు ఈ గోత్రం ఇశ్రాయేల్ అందరి గోత్రాల్లో కూడా దేవుని వాక్యాన్ని ఆయన కట్టలు విధులు బోధించే ఆ సేవకులుగా బోధకులుగా దేవుడు వారి నోట ప్రజలు ఇశ్రాయేల్ ధర్మశాస్త్రం నేర్చుకున్నారు, దేవుని వాక్యం విధులు నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. సో దట్ బీయింగ్ స్కాటర్డ్ హ్యాస్ బికమ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ preaching and teaching the word of God to the people, that they may turn many unto the Lord their God. ఆ విషయాన్ని పోయినసారి ఒకసారి మనం చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఇలాగా చేసినప్పుడు ఆయన తన ఉద్దేశాన్ని ఆ ఉద్దేశం అర్థం చేసుకొని ఆ ప్రకారం మనం జీవించాలి. ఇక్కడ ఆ మాట నేను జ్ఞాపం చేస్తాను. ఇందాక ప్రారంభంలో జ్ఞాపం చేశాను. ఏంటి అంటే ఆరాధనలో దేవుడు వీరి మీద, అహరోను మీద, కుటుంబం మీద ఈ పరిచయం ఇచ్చి యాజకత్వ సేవనిచ్చాడు. ఈరోజు రక్షించమని దేవుని ప్రజలు మన జీవితాల్లో రాజులని సమూహంగా పిలువబడే మన జీవి కూడా ఈ వస్త్రంలో మనకు ధరింపజేశాడు. అవి మనకు అలంకారమే కాదు, ఆయన సేవ జరిగించాలి ప్రజల పక్షంగా, దేవుని పక్షంగా ప్రజలకు అలా చేసేందుకు కొరగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎరిగిన వారమే ఆ ప్రకారం ప్రభు మాయ కొరగా జీవిస్తాం. ఇక చివరి తలంపు నేను ఒకటి చెప్పి ముగించిపోతాను. అదేమిటి అంటే మలాకి గ్రంథం దయచేసి రండి, 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అందరం చదువుకుందాం ఈ మాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఏంటి ఆ 3వ వచనం? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇది చివరి తలంపు. ఈ లేవి గురించి మనం ఇక్కడే ముగించి దాటిపోతాము. వెండిని శోధించిన, అందరం చదువుదాం కలిసి. వెండిని శోధించిన నిర్మలం చేయవాడైనట్లు కూర్చొని లేవీలు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. మలాకి 3:3. ఆయన వారిని ఏం చేయనంటండి చెప్పండి? నిర్మలము చేయును. ఎందుకు చేయాల్సి వచ్చింది వారి నిర్మలం? కాబట్టి 5వదిగా లేవీలు మలినమునంచిన వారయ్యారు. So ultimately we come to this last thought of these Levites, the people who are set apart and consecrated themselves unto the highest purposes for Lord. దైవోద్దేశంలో గొప్పమైన ఉన్నతమైన ఉద్దేశం కొరకే తమను తాము ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ లేవీలు చెరువు వారి విషయానికి మనం వస్తే వారు ఏమైపోయినారో అనేది మనకు అర్థం. వారు మలినము అంటిన వారయ్యారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూనే ఉంది. రండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా 9వ అధ్యాయము 1వ వచనం అండి. ఎజ్రా 9:1. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యుద్ధకు వచ్చి ఇశ్రాయేలు, అదంతా అయిన తర్వాత కిందకు వద్దాం. 2వ వచనానికి వద్దాం. ఉండండి, 1వ వచనం ప్రాముఖ్యం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యుద్ధకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీలను, అది ముగ్గురు. ఇశ్రాయేలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. ఏం చేశారు వీళ్ళంటే? కనానీలు, హిత్తీలు, పెరిజీలు, ఎబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు దేశపు జనములో నుండి తమను తాము వేరుపరచుకొనక
ఉన్నారు ఈ మాట. ఒక టైం ఉండింది వారి జీవితాల్లో. నేను లేవిని గురించి షిమ్యోను గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాను. 49 ఆదికాండంలో షిమ్యోను లేవి సహోదరులు ఇద్దరిని ఒక గాట కట్టాడు యాకోబు. అయితే ఒక టైం వచ్చింది, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఆరోన్ చేసిన ఆ దూడకు మ్రొక్కి నమస్కారం చేసినప్పుడు మోషే పిలుపు అందుకొని యెహోవా పక్షంగా వారు నా దగ్గర అంటే ఈ ఒక లేవి గోత్రం వారు వచ్చారు. దే గాట్ సెపరేటెడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఆల్ దేర్ బ్రదరెన్ ది అదర్ ట్రైబ్స్ అండ్ ఈవెన్ స్పెషలీ షిమ్యోన్ హూ వన్స్ దే వర్ యునైటెడ్. ఇశ్రాయేల్లో నుంచి ఒకప్పుడు ఏకీవించిన లేవిని షిమ్యోను కూడా విడిచిపెట్టేసి ఈ లేవీలు వేరుగా బయటకు వచ్చేసారు. అయితే ఇక్కడ ఏమవుతున్నారట, ఇక్కడ ఇశ్రాయేల్తో కాదు, వీళ్ళ గోత్రికులతో కాదు, ఎవరితోనూ చదివాం వాళ్ళందరి పేర్లు. కనానీయులు, హిత్తీలు, పెరిజీలు, ఎబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు దేశపు జనులోని వేరుపరచుకొనక వారు చేయ అసహ్యమైన కార్యములు తామే చేయుచున్నారు. ఏంటి? 2వ వచనం, వారి కుమార్తెలు పెళ్లికి చేసుకోవచ్చు, తమ కుమారులకు తీసుకోవచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికున్న వారై ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజంగా ముఖ్యులయ్యిందని చెప్పారు. అందరున్నారు ఈ అపరాధం చేసిన వాళ్ళ. వినండి. కాబట్టి Levites, we see how they defile themselves by this thing. అంతేకాదు, మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు 22:26 త్వరగా తీయండి. దాని యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించరు, నాకు ప్రతిష్ఠితముల వస్తువులు అపవిత్రము పరచుదరు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమించరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకోలేరు, జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములు ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచు. చివరికి ఏమైనారో చూడలే వీళ్ళు. ఇక్కడ అంటాడు కదా, భేదమించరు, ప్రతిష్ఠితమైన దానికి సాధన. మరి యాజకులు లేవీలు, దే కెనాట్ డిఫర్, make any difference between the holy and unholy, who will understand these things? ఈ లేవీలు యాజకులే ప్రతిష్ఠితమైనదేదో అపవిత్రమైనదేదో అనే భేదం వారు తెలియకపోతే, వారు ఎంచకపోతే ఇంకెవరు తెలుస్తుంది? నేను ఊరీము తుమ్మీముల గురించి అంతకుముందు పాఠంలో చెప్పేటప్పుడు ఊరీము తుమ్మీము ఏం చూపిస్తుంది? ఊరీము ఇల్యూమినేషన్ అంటే జ్ఞానమును గ్రహింపునిస్తుంది. ఓ తలంపు నేను మీతో పంచుకున్నా. మీరు చూడండి, మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటారు ఈ మెసేజ్, వినండి ఒకసారి. అయితే అలాంటి వారే ఏది మంచో ఏది చెడో ఎరగవలసిన వారు ఊరేమో తుమ్మీముండే వీరు, అటు బ్యాక్గ్రౌండ్ వెనకటి చేతితో వచ్చిన వీరు ఇప్పుడు వారే భేదమించకపోతే ఎలాగా? ఎన్నోసార్లు ఈరోజు మనం అలాగనే చేస్తున్నాం. భేదమించడంలే. అర్థం చేసుకో ప్రియమైన సోదరుడు సోదరి, సేవకులు, నాయకులు, మనం ఎవరమైనా సామాన్యమైన విశ్వాసులు, మేక్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ విచ్ ఈస్ హోలీ అండ్ అన్హోలీ. 26వ వచనం మరొక మాటకు వస్తాం. రండి దయచేసి. పవిత్రమేదో అపవిత్రమేదో జనులకు నేర్పరు. వారెంత అర్థం చేసుకొని ఎంచడమే కాదు, వారు జనులకు నేర్పరు. కాబట్టి నేర్పించే బాధ్యత ఎవరి మీదైతే ఉందో వారు ఆ పని చేయడంలే. ఎందుకంటే వారికి వారే ఆ పని చేయనప్పుడు, ఏది పవిత్రమైంది అపవిత్రమైన దానికి భేదం ఎంచినప్పుడు ఇతరులకు ఏం చెప్తారు? ఇతరులకు ఏం చెప్తారు? అందుకని అంటాడు ఒక మాట, ఇక్కడ ఏడో రాసి పెట్టింది, ఇక్కడ కాదు ఏడో చూశాను. ఇతరులకు బోధించు, నీకు నీవే బోధించుకున్నావా? కాబట్టి వాళ్ళకు వారు బోధించుకోరు, కాబట్టి ఇతరులు కూడా బోధించరు. అందుకని టీచ్ చేయాలి తప్పకుండా. కాదని కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులకు భయపడి ఆ పని మనం చేయకపోవడం సరికాదు. అందుకని లేవీలు ఇప్పుడు వారికి ఏ పని అయితే ఇచ్చాడు ప్రభు అని దేవుడు,
అది వారు అశ్రద్ధ చేస్తున్నారు, జనులకు నేర్పరట. తర్వాత నేను విధించిన విశ్రాంతి దినములు ఆచరింపరు. దే దెమ్సెల్వ్స్ డు నాట్ ఫాలో ది సబ్బాత్స్. తర్వాత అందుకని ఏమన్నాడు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దేవుడు వారి మధ్య దూషింపడు. ఎవరి మధ్య, ఎవరి ద్వారా ప్రభు అయిన దేవుడు ప్రజల మధ్య గణపరచబడాలనో వారి మధ్య. మొత్తం 5వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు. అన్యులు మీ సత్క్రియలు చూచి నన్ను మాయమ పరలోకం తండ్రిని మీరు మాయంపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. అయితే అలాగ జరగడం లేదు. అందుకే రోమా 2వ అధ్యాయం 24వ వచనం మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల మధ్య నా నామం ఏమవుతుందన్నాడు, దూషించబడుతుంది. కాబట్టి దేవుని సేవకులం కానీ నాయకుల విశ్వాసులు మనం ఎవరమైనా ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితాల్లో మనం ముందుకు వెళ్తుంటే మన మధ్యలో ఉండే అన్యుల మధ్య ప్రభు అయిన దేవుని నామం దూషణ పాలవుతుంది. ఏం చేద్దాం చెప్పండి? ప్రభు నామం దూషిద్దామా? ఆయన నామం దూషణ కారణంగా జీవిద్దామా? ఆయన నామ ఘనత కొరకే కారణంగా జీవిద్దామా? అంతేకాదు, ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపం చేయాలి. లూకాసు వార్త 2 దయచేసి యేసుప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం. 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయం 31 నుంచి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఎవడంటండి? యాజకుడు. యేసే కాలంలో దొంగల చేత చిక్కి దోసుకోబడి గాయపరచబడి కొర్ర ప్రాణంతో విడబడినవాడు ఆ దారిలో పడితే ఆ దారిని పోతూ యాజకుడు ఒకడు చూచి వాడిని ప్రక్కకు దాటిపోయాడండి. తర్వాత మరొకటి 32 అలాగనే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. లేవీడు కూడా చూచి ఏం చేస్తున్నాడంటే ప్రక్కగా పోయాడు. యాజకులు లేవీలు అంటే ఆ గోత్రపు వారే, నూతన నిబంధన లేకపోలే. లూకా 1వ అధ్యాయంలో ఎలిజబెత్ జకర్యాలు ఎవరు? వారి పుట్టిన కుమారుడిని యోహాను, బాప్తిసం యోహాను ఎవరు? 2వ అధ్యాయంలో ఉన్నారు ఆ దినాలలో. అయితే యేసయ్య జన్మించిన కాలం, జీవించే కాలంలో ఒక సందర్భం ఉపమానం ప్రభు చెబుతున్నాడు. కాబట్టి లేవీలు ఈ యాజకులు ఎలాగా తయారైపోయినారు చివరికంటే, దే హ్యాడ్ నో కన్సర్న్ ఫర్ ది పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దెమ్. ఆ లేవీలు, ఆ యాజకుల వారి అవసరత ఎవరికైతే ఉందో వారి నిమిత్తమై వీరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి నిమిత్తమై దేవుడు వీరిని ఏర్పాటు చేశాడో వారి విషయంలో వారికి ఏం శ్రద్ధ లేదు, వారికి ఏం పట్టింపు లేదు. దే సింప్లీ బైపాస్. లేవీలు, యాజకులు అలాగ ఉండవలసిన వారు కారు. అయితే తర్వాత మాటలో మనం చూస్తాం సమరయుడు ఒకడు వచ్చి. ఆ సమరయుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంటే వాస్తవానికి జీసస్ డజంట్ బిలాంగ్ టు దిస్ ట్రైబ్. యేసయ్య ఈ లేవి గోత్రానికి చెందినవాడు కాడు. ఈ గోత్రం ఒక స్పెషల్ గోత్రం, ప్రత్యేకమైన గోత్రం. నేను మొదటి నుంచి చెబుతూ వస్తున్నా. అయితే యేసయ్య చెందిన గోత్రం ఏది? యూదా గోత్రం సింహం. కాబట్టి తన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ దేగి చెప్పుకున్నాడంటే ఒక సమరయుడు. అంటే యూదా గోత్రం కంటే ఇంకా తక్కువ అని చెప్పుకున్నాడు. సమరయుడు ఒకడు ఆ దారిని వెళుతున్నాడట. కాబట్టి మంచి సమరయుడు, గుడ్ సమరిటన్ జీసస్. సో వీ నీడ్ టు బి పీపుల్ యాజ్ గుడ్ సమరిటన్స్. మంచి సమరయుల వల్ల మనం ఉన్నాం. వీ షుడ్ హ్యావ్ దట్ కన్సర్న్ ఫర్ ది పీపుల్, ఫర్ ది సోల్స్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది పీపుల్, for the edification of the saints, the body of Christ, and for the expansion of the gospel of Lord Jesus Christ, and for those who are in need. ఇలాంటి వారందరి విషయంలో అవసరంలో ఉన్నవారు, సువార్త వ్యాపకం, ఆత్మల రక్షణ, సంఘక్షేమం,
ఇలాంటి వారి విషయమైన అశ్రద్ధ బాధ్యత మా జీవితంలో మనం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇవన్నీ లేవు. నేను 3 సంగతులు మీకు చెప్పా. ఒకటి, వారి అపవిత్రత గురించి చెప్పా. రెండోది, వారి విద్యుత్ ధర్మం విషయంలో ఎలాగా, ఆ తర్వాత తప్పినారో చెప్పాను. మూడోది, ఇక్కడ ఎవరికొరు వారు నియమించబడ్డారో వట్టి వారిని వారు ఎలాగ అశ్రద్ధ చేస్తారో అని చెప్పి 3 బాగా సందులో చెప్పా. కాబట్టి దీనంతటి బట్టి మనం చూస్తే లేవీలు, యాజకులు నిర్మలులు కావడం అవసరం, నిర్మలులు కావడం అవసరం. అందుకనే ఈ మధ్యాహ్నం ఒకవేళ ఈ లేవీ గోత్రం ఎవరనే విషయానికి మనం వస్తే, ఈ యాజక గోత్రం ఎవరనే విషయానికి మనం వస్తే మనమే. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, రాజులేని యాజక సమూహం. అంతేకాదు, మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను, ఈ లోకంలో జీవించినంత కాలమే కాదు రక్షించబడి యాజకులుగా రాజులుగా మనం ఉండేది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి పునరుత్థానంలో పాల్గొనే వారు ధన్యులు, పరిశుద్ధులైనరు. అటు వారు దేవునికి క్రీస్తుకుని ఏమైంటారట, యాజకులైంటారు. అంటే అంతటి ఉన్నతమైన పిలుపునకై దేవుడు మనల్ని పిలిచాడు. రాబో తరాలకు, యుగాలకు ఆయన కీర్తిని, ఖ్యాతిని మనం ప్రకటించేవారు కావాలి. ఎఫెసీ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకొరకై ఈనాడు మన జీవితంలో ఈ లోకంలో జీవించేంతకాలం ఇచ్చేయడానికి, ఆ తర్వాత శాస్త్రంగా చేసేదాని కొరకు సిద్ధపడేదానికి, ఆయన దాసులైన ముఖదర్శనం చేయొచ్చు, ఆయన సేవ చేసేదాన్ని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో మనం నిర్మలం కావడం అనేది అవసరం. కాబట్టి అడుగుదాం ప్రభును. మనం చివరికి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో గోత్రాల్లో నుంచి మనుషులు వస్తూ వచ్చారు. 12,000 మంది. ఆ తర్వాత వీళ్ళందరూ ఎవరు? తెల్లని వస్త్రం ధరించిన వీరు ఎవరు ఖర్జూరం మట్టలు చేత పట్టుకొని దేవునికి, నీ గొర్రె పిల్లకు మారక్షణ స్తోత్రం అని చెప్పి వీరు ఎవరు? లెక్కింప చెక్కింపు కాని ఈ జన సమూహం ఎవరు అని అంటే ఏం చెప్పాడు వారిని గురించి తెలుసా? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఊదుకొని వాటిని తెలుపు చేసుకొని, అది ఒకటి. అంతేకాదు, రెండవదిగా మరొకటి కూడా మనం చూస్తాం. అక్కడ నీళ్ళు, వాక్యం అనేది కూడా మనం చూస్తాం. అంతేకాదు, మరొక మాట చూస్తాం, అది ప్రాముఖ్యమైనది. ఏంటి మరొక మాట? వీరు మహాశ్రమల్లో నుండి వచ్చినవారు. అంటే ఆల్ దిస్ సఫరింగ్స్, పర్సిక్యూషన్స్ ఇన్ దర్ లైఫ్స్ హ్యాస్ సాంక్టిఫైడ్ దెమ్. వెండిని నిర్మలం చేయనట్లు అని మలాకి 3:3లో మనం చదివినాం కదా. వెండి ఎలాగ నిర్మలం అవుతుంది? నీళ్ళలో కడిగితేనా? వెండి ఎలాగ నిర్మలం అవుతుంది? రక్తంలో కడిగితేనా? వెండి నిర్మలం కావాలంటే ఎక్కడ వేయాలి? అగ్నిలో వేయాలి. అగ్ని వంటి మహాశ్రమలు, వాటన్నిటి గుండా వీరిని పవిత్రపరిచి ప్రతిష్ఠిస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మనల్ని పవిత్రపరిచేందుకు నా సదుపాయాలు మన జీవితంలో అర్థం చేసుకొని, అన్వయించుకొని, ఆహ్వానించి ఆ ప్రకారం నిర్మలం చేయబడి ప్రభు మాయం కొరకే ముందుకు సాగుతూ ప్రభు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.